గౌలిపుర డివిజన్ గాంధీనికేతన్ బస్తీలోని శ్రీనివాస హైస్కూల్ లైన్లో నూతన త్రాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా బస్తీలో త్రాగునీటి పైప్లైన్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటే సిపిఐ ఆధ్వర్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎండీ పర్యవేక్షణ జరిపించి నివేదిక తీసుకొని త్రాగునీటి పైప్లైన్ కోసం జలమండలి శాఖ ఎండీ 5 లక్షల నిధులు మంజూరు చేశారని చెప్పారు. అలాగే బస్తీ నాయకుడు బోడా మల్లేష్ కుర్మా మాట్లాడుతూ, మా బస్తీకి త్రాగడానికి త్రాగునీరు పైప్లైన్ లేక అనేక కష్టాలకు గురై త్రాగునీరు పైప్లైన్ ఏర్పాటు కోసం గతంలో ఉన్న కౌన్సిలర్ల దగ్గరికి తిరిగి 3 జతల చెప్పులు అరిగిపోయాయని, ఎవరు కూడా మా బాధలు పట్టించుకొని పరిష్కారం చేయలేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ శ్రీనివాసరావు, డివిజన్ కార్యవర్గ సభ్యులు ఎన్ దిలీప్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు జి వినీత్ గౌడ్ మరియు బస్తీ వాసులు బోడా మల్లేష్ కుర్మా, ఎన్ వినోద్, సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ నికేతన్ అనే ఈ బస్తీ శ్రీనివాస పబ్లిక్ స్కూల్ ముందు, హై స్కూల్ ముందు ఈరోజు మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి నీళ్లు లేక మురికి నీళ్లు తాగుతూ అనారోగ్యాలకు గురవుతూ ఎంతోమంది కార్పొరేటర్లు అంటే 3 దఫాల కార్పొరేటర్లు మారినప్పటికీ మాకు మంచినీళ్ళు లేక మా బతుకులు మారక మేమే ప్రయత్నం చేసుకుంటున్నామని ఈ బస్తీ వాసులు తిరిగి జలమండలి అధికారులను మొరబెట్టుకుంటే చివరికి వాళ్ళు కరుణించి 5 లక్షల బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 5 లక్షల బడ్జెట్తో ఈరోజు ఇక్కడ పైప్ లైన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి గౌలిపుర డివిజన్లో ఏ బస్తీకైనా సమస్యలే దర్శనమిస్తున్నాయి, కానీ అభివృద్ధి ఉందా అంటే జీరో. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. గత పాలకులు ఏం చేశారో అనేది ప్రజలే ప్రశ్నించాలి. రోడ్లు కుంగిపోయినాయి, మేనోళ్ళు నెరుదోర్చుకొని ఉన్నాయి, ప్రధానమైన ఆట స్థలాలు కబ్జాలకు గురైనాయి, సామాజిక భవనాలు వ్యాపారాలకు గురైనాయి. ఏ మూల చూసినా ఏమున్నది, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు శ్రీశ్రీ. అదేవిధంగా గౌలిపుర డివిజన్లో ఏ గల్లీ చూసినా, ఏ బస్తీ చూసినా సమస్యల వలయముల్లో దిక్కులేని అనాథగా మారింది గౌలిపుర డివిజన్. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. దీన్ని కానీ ఎవరన్నా డిబేట్లో పాల్గొని ప్రశ్నిస్తే నా ముందరికి వస్తే నా బండి మీద ఎక్కించుకొని గల్లీ తిరిగి చూపిస్తా. కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్షల ఫండు రిలీజ్ చేసిన జలమండలి అధికారులకు గౌలిపుర డివిజన్ గాంధీ నికేతన్ ప్రజల తరపున ధన్యవాదములు తెలియజేస్తూ, మరి ఇంకా కూడా అన్ని డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సాధించి వెనుకబడ్డటువంటి అన్ని సమస్యలు ఉన్న ఈ గౌలిపుర డివిజన్ అభివృద్ధి కోసం సహకరించాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన బస్తీ పెద్దలకు, మీడియా మిత్రులకి నా యొక్క విప్లవాభివందనాలు తెలియజేస్తున్నా.